ఇక తదుపరి లోక్సభ పరిధిలోకి మనం వెళ్దాం. మచిలీపట్నం లోక్సభ. సో మచిలీపట్నం లోక్సభలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? మచిలీపట్నం నుంచి ఈసారి బరిలో నిలుస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు సింహాద్రి చంద్రశేఖరరావు, సీనియర్ నాయకులు. ఇక వల్లభనేని బాలశౌరి, ఈయన ఏంటంటే సిట్టింగ్ ఎంపీ. ఈయన జనసేన పార్టీ నుంచి టికెట్ దక్కించుకున్నారు. సో ఇక్కడ ఆయన వ్యక్తిగత చరిష్మా కూడా బాలశౌరికి కలిసి వచ్చే అడ్వాంటేజెస్ కనిపిస్తున్నాయి. ఒక పక్క ఆయనకుండే లెగసీ కావచ్చు, వ్యక్తిగత చరిష్మా కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి కూటమి ప్రకటించినటువంటి సూపర్ 6 కావచ్చు, లేకపోతే వాళ్ళ యొక్క ప్రచార శైలి కావచ్చు. ఏదేమైనప్పటికీ కూడా మచిలీపట్నం లోక్సభ పరిధిలో తెలుగుదేశం పార్టీకి ఎంపీ స్థానంలో అడ్వాంటేజ్ ఉండే పరిస్థితి కనిపిస్తుంది. ఇక మచిలీపట్నం లోక్సభ పరిధిలో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి నియోజకవర్గాలు 2 ఉంటాయి. అందులో ఒకటి గన్నవరం, 2 గుడివాడ. ఇప్పుడు గన్నవరంలో సిచ్యువేషన్ ఎలా ఉందో చూద్దాం. గన్నవరం నియోజకవర్గాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే గన్నవరం నుంచి వల్లభనేని వంశీ యాక్చువల్గా సిట్టింగ్ ఎమ్మెల్యేనే, కానీ తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి టికెట్ సంపాదించుకున్నారు. యార్లగడ్డ వెంకట్రావు తెలుగుదేశం పార్టీ ఉమ్మడి కూటమి అభ్యర్థిగా ఆయన బరిలో దిగుతున్నారు. ఎలాగైనా సరే వల్లభనేని వంశీని ఓడించాలి అనేటటువంటి లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ కావచ్చు, కూటమి కావచ్చు ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో కూడా వల్లభనేని వంశీ 2019లో కూడా స్వల్ప మార్జిన్తోనే గెలిచినటువంటి పరిస్థితి. సో అక్కడ యాజ్ ఆఫ్ టుడే మనం కనుక పరిశీలించినట్లయితే గన్నవరంలో తెలుగుదేశం పార్టీకే అనుకూలత కనిపిస్తున్నట్లుగా స్థానికంగా ఉండినటువంటి సమాచారం బట్టి మనకు అర్థమవుతుంది. ఇక గుడివాడ వెళ్దాం. హై ఇంటెన్సిటీ ఉన్నటువంటి నియోజకవర్గం గుడివాడ. ఎందుకంటే దానికి గల కారణం కొడాలి నాని. సో ఆయన వరుసగా గెలుస్తూ వస్తున్నారు కొడాలి నాని. గుడివాడ నుంచి మరొకసారి జగన్మోహన్ రెడ్డి కొడాలి నానికే టికెట్ కేటాయించారు. ఇక వెనిగండ్ల రాము తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అక్కడ పోటీలోకి దిగుతున్నారు. ఇది చాలా ఆసక్తికరమైనటువంటి మనం నియోజకవర్గంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నుంచి తన యొక్క రాజకీయ జీవితాన్ని ప్రారంభించినటువంటి కొడాలి నాని తర్వాత జరిగినటువంటి పరిణామాల రీత్యా తెలుగుదేశం పార్టీకి దూరమయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకమైన నాయకుడిగా ఎదిగారు. చంద్రబాబు నాయుడు లోకేష్నే టార్గెట్గా చేసుకుంటూ విమర్శల దాడి కురిపిస్తూ సోషల్ మీడియాలో కూడా ఒక మంచి ఫాలోయింగ్ని సంపాదించారు. అయితే ఈసారి గుడివాడలో టఫ్ బ్యాటిల్ అయితే కనిపిస్తోంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితులు బట్టి, స్థానికంగా అందుతున్నటువంటి సమాచారం బట్టి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వెనిగండ్ల రాముకి ఇక్కడ అడ్వాంటేజ్ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా మచిలీపట్నం లోక్సభలో జనసేన పార్టీ అభ్యర్థి బాలశౌరికి గెలుపు అవకాశాలకి దగ్గరగా ఉంటారు అనేటటువంటి ఒక అవకాశం అయితే మనకి కనిపిస్తోంది.